ఉందని ఇప్పుడే సమాచారం అందింది. విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు. ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. 2 టౌన్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సతీష్తో గణేష్. ఏంటిది? మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పండి ప్లీజ్. తప్పండి తప్పండి బాబు, కొంచెం కారదులండి. మమ్మల్ని తప్పండి. వెళ్ళనివ్వండి. ప్లీజ్. ఏ స్టాప్, రానివ్వండి వాళ్ళని, రానివ్వండి, రామా నువ్వురా. దారదలండి ప్లీజ్ ప్లీజ్. నమస్కారం. మీరెవరు? నేను అడ్వకేట్ ఉమాపతిని సార్. ఒక అడ్వకేట్ ప్రెసెన్స్ లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు. సార్, నేను వీళ్ళకి అడ్వకేట్గా ఇక్కడికి రాలేదు. నేను మీరాకి మేనమావని. మీకు నేను గుర్తున్నట్లేదు. మీరు నాకు బాగా తెలుసు సార్. వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు. యు మే ప్లీజ్ గో అవుట్ సారీ సార్. అండ్ యూ మే నౌ సిట్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీగా చేరి? 8 months. అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు? ముందు వైజాగ్ లో ఉండేదాన్ని. 1 సంవత్సరం హైదరాబాద్ లో. యూ కెన్ చెక్ దిస్ ఫోల్డర్. నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? వాట్ యు మీన్? యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్స్ప్లెయిన్ దిస్. ఇందువల్లే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. యు సీ మిస్టర్ సైమన్ వాజ్ అతన్ని టాలరేట్ చేయడం మహా కష్టం. హీ వాజ్ ఇంటు డ్రగ్స్ అండ్ I said, explain this. ఐ వాజ్ యాక్చువల్లీ కమింగ్ టు ఇట్. నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాజ్ యాక్టింగ్ ఫారీ విత్ మీ. నేను ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను. రాను రాను అతని పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. చాలాసార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటోక్లిక్ కెమెరా. మీరా, ఎస్ సార్. come here. Hey, వదులు. come on. Leave me. Hey. అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. 2 రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను. రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించారు? యాక్సెప్ట్ చేయలేదు. చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. హీ వాస్ సిక్. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. Simon was planning to invest in the National Cricket League. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. ఓ, ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? వాన్ మార్టిన్ దినకర్. Tell me, ఏం జరిగింది? ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్కి వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. You better stay out of this business. Cricket is not your game, Simon. Else you'll have warning bells anymore. Is there any problem? You know something? He's dangerous. Really dangerous. సో సైమన్ మార్టిన్ని చూసి భయపడ్డాడు. ఎస్, అతను నిజంగానే భయపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 18వ రోజున సైమన్ గాట్ కిల్డ్. మీరు రెగ్యులర్గా వెళ్ళే స్పా ఏంటి? స్పా? నేనెప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్? నో, యూ కాన్ గో.
మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో ఓ అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళ అమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్. కెన్ యూ డినై దట్? అఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. నవ్ యూ నో దట్ షీఈస్ క్లీన్, షీఈస్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీఈస్ సింగిల్ ఈవెన్ నౌ. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ని బెదిరించాడనడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది, అండ్ దాట్ ఇస్ మీరా. సో షీ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ డేంజర్. దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలం, మీరా స్పా. సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో దర్ హ్యాస్ టు బి కనెక్షన్. సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి తెలుసుకోమన్నవి ఏమైంది? సైమన్ ఏదైనా స్పాని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా? నో, నథింగ్ అట్ ఆల్. బట్ మీరా. హలో నిరంజన్, ఎస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకు? ఏమైంది? హే, యూ జస్ట్ రిలాక్స్, ఐమ్ ఆన్ మై వే. ఎవరు నిరంజన్? మీరా. నా అనుమానం నిజమైంది. మీరా? ఏయ్ నిరంజన్! మీరా, మీరా. వాళ్ళలో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా? లేదు, ఎవరిని సరిగ్గా చూడలేదు. సార్. అలెక్స్, ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి సార్. తర్వాత సతీష్ని పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని. అలాగే సార్. సార్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఐల్ టేక్ కేర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మీరా, ఏం జరిగిందమ్మా? ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను. సార్, వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను చెప్పానుగా, ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అయినా చెప్తాను. అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను. అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది. తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే. తరువాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందచేయండి. అలెక్స్. సార్. దిస్ ఇస్ ఆల్ యోర్స్. రండి. మీ
మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. I'll see you, sir. బాయ్. సార్ ప్లీజ్ అవాయిడ్ అ ప్రెస్ మీట్. తప్పదనుకుంటే మనం ప్రెస్ కు న్యూస్ ఇద్దాం. అ కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్. ప్రశ్నలు జవాబులు ఏమీ ఉండవు సార్. వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్, ఇట్ ఈస్ ప్రెస్ మీట్ నిరంజన్. సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫై చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడా ఆయనలాగే నేను 4 లైన్లు రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక్కి తగ్గేవాణ్ణి కాదు సార్ నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు దట్ ది కేస్ ఇస్ ఓవర్. బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా వేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్. నాకు ఇంకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కదా సార్. ఐ విల్ టార్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 మంది సభ్యులు గల ముఠా ఈ హత్య వెనక ఉంది. ఇందులో సైమన్ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పండి సార్. ప్లీజ్ 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 లిజన్ టు మీ. ప్లీజ్ ప్లీజ్ లిజన్. నిజానికి జరిగింది ఏమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన హంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డు విత్ ద ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజాయిషి ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్కి, సుభాష్కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళ ఇంట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 గంటల క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. హలో మన్మోహన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయుధం దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా సార్? ఎస్ 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 అవును. పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరి కోసం? 2 టౌన్ ఎస్ఐ జాన్ గారి కోసం అండి. 2 టౌన్ ఎస్ఐ, 2 పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికే, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి. పత్రికల్లోనూ ఛానల్స్ను అందరూ చూశారుగా. హత్యకు ఉపయోగించిన కత్తిని కమ్మర్ చేత చేయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్ లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పే సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తా. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. హంతకులంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పెట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏం నష్టపోయావు తెలుసా?
మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో సమర్థుడు నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తల ఉంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా సార్? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? A simple and obvious fact, sir. నేను హద్దు మీరు ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఇది మన డిపార్ట్మెంట్ కి ఒక శాపం సార్. కొందరు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, విల్ యూ ప్లీజ్ షట్ అప్? No, I will not, sir, because I can't take this shit anymore. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లు భయపడకుండా ఎలాంటి కేసులైనా ఛేదించగలం సార్. హౌ డేర్ యూ? I dare because I'm daring. Damn daring. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాన్ని నేరస్తునితో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాని జరిగింది సార్. A conspiracy headed and executed by the city police commissioner to protect someone behind the scene. రై, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది. అలా నా ఉద్యోగం ఓడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను. నేనెందుకు వస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయ్ భానుని అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు. ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. ఆపండయా, నా ముందరే మీరిద్దరు వీధి గుండాలా పట్లాడుకుంటారేంది? క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైన్ వాస్ అన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్, సమ్ టైమ్, అండ్ ఇట్స్ హియర్ అండ్ నౌ. సార్, ఐ అపాలజైజ్ ఫర్ హిస్ ఇంప్రొప్రైటీ. నువ్వేం ఫీల్ బాకయ్యా తాపసా. నిజానికి నిరంజన్ మనం పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు. నిరంజన్, నీకు వచ్చిన డౌట్లే నాకు వచ్చినాయ్యా. ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ని, సుభాష్నే వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎక్స్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధం అని నిరూపించుకోవాలి కదా సార్. పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హీస్ టూ బిగ్, టూ డేంజరస్. చూడండి, మీరేం నిరుత్సాహపడకండి. నిరంజన్, యూ గో హ్యాడ్. నీ తడాఖా ఏంటో వాళ్ళకి చూపించు. ఎస్ సార్. Hi, I'm Martin. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకి ఇది 2 నిమిషాల ముందే తెలుసు. ఐ గెస్ ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద టాప్. Really? I'm impressed. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా, ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ 2 things. Number 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు. అండ్ Number 2, you're disturbed.
and badly affected by this investigation. మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేసావు మార్టిన్. తొందరపడి ఇక్కడికి వచ్చి నీ గురించి తెలిసేలా చేశావు. పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ. పొగరే కాదు, పవరు ఎక్కువే. సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం